శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని రాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా. మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని రాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. ఆ బొమ్మలు గల పాపాయికి జోజోలు పాడనా. మన కలలకు ఉదయమిదే అని తెలిపిన కిరణమిది. అణువణువును కలగలితే మన చెలిమికి సాక్ష్యమిది. మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడగా. పలికించని నవనాదాలని పారాడని పసిపాదాలని మనసు మురిసిపోగా. చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని రాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. ఒయ్యారి ఊహలు తీయంగా ఊదిన వేణునాదమో. చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వానగానమో. నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది. నీ బుద్ధుల మధురిమలో ఏ మమతల తమకమిది. మును పెరుగని ప్రియలయలో శృతి కలిపిన గత కథలో. మావి చిగురు భాగ్యరాజు పూర్ణిమ ప్రభు మీరు హైక్యపరిచారు. నవంబర్ మాసం తండ్రి 2024వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖున ఈ ప్రియబిడ్డలకు ప్రభా ఘనంగా మర్యాదగా మీరు వివాహం జరిగించారు. కుమారులు యెహోవా అనిపించు స్వాస్థ్యం గర్భఫలము ఆయనిచ్చి బహుమానము యవన కాల్పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణమిసలిచ్చారు. నాయన మీరు ఇచ్చిన యొక్క గర్భఫలం బట్టి వందనాలు. యొక్క భారతదేశ సాంప్రదాయ ప్రకారం యొక్క పుట్టింటి దగ్గర నుండి ప్రభా తీసుకొచ్చిన వస్తువులను వస్త్రాలను అదే రీతిగా ప్రభా ప్రతి పదార్థములు కూడా దీవించండి. పూర్ణిమకు ప్రభు నడినెత్తిన అరికాలుకు బలముతో శక్తితో నిండి రక్షణ భద్రత ఆశించిన ఫలముతో నీ ప్రియబిడ్డలు ముందుకు నడిపించిన గాక. ఆమె సదాకాలం కలిగి పెట్టండి.
తీసుకొచ్చిన వస్తువులు, వస్త్రాలు, ఈ పదార్థాలు అందించారు. మీ జీవితం కూడా సొంతగాను ఈ నామ సాక్షి ఉండటానికి సంబంధించిన మీరు వదిలేండి ఎవరు నాంతరంగములో నశించు నా సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబోలేవియునులే ఉండజేయుము ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అందరము యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున ఆమేన్. అందరూ నాతో ఈ మాట చెప్పండి. ప్రభువా మమ్మును కనికరింపము, క్రీస్తు మమ్మును కనికరింపము, ప్రభువా మమ్మును కనికరింపము. అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవి నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కన్య మరుగు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడయు అదృశ్యలోకము దిగనయు చనిపోయిన నుండి మూడుద లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రిని దేవుని కుడిచేతి వైపు నాకు కూర్చున్నాడనయు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చునండి. 127వ సంకీర్తన 3వ వచనం నుండి 5 వచనాలు ఎవరైనా ముందుకు వచ్చేదండమ్మా, ఎవరైనా బైబిల్ చదవాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రియులు తండ్రి, దీని దాసులు యోసయ్య మరియు రాజకుమారి వారి యొక్క త్యాంపసి జీవితాల ద్వారా అనుగ్రహించిన
కుమార్తె పూర్ణమాను ప్రత్యేకంగా మీరు అలంకరించారు, భద్రపరిచారు తండ్రి. ఈ భూలోక యాత్రికులుగా ప్రియులు తండ్రి వెడిద సంసోను మరియు భుజమ్మ వారి జీవితాలు అనుగ్రహించిన కుమారుడు భాగ్యరాజుకును వీరిద్దరిని పూర్ణిమను మీరు ఐక్యపరిచారు తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలం భారతదేశ సాంప్రదాయ ప్రకారము జరుగుచున్న ఇక శ్రీమంత కార్యక్రమం పాటలలో ఆరాధన ద్వారా వాక్య పఠనం ద్వారా నడిపించారు. కొన్ని నిమిషాలు నేను దానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయబడి మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భూలోకంలో మానవ యొక్క జీవన విధానంలో అనేకమైన సందర్భాలు, అనేకమైన శుభకార్యాలు, అనేకమైన సంతోషకరమైన దినాలు దేవుడు మానవులకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే సృష్టి ప్రారంభంలో యెహోవా దేవుడు మనకందరికీ తెలిసింది ఏదైనా వనంలో చక్కటి వివాహ వ్యవస్థ, మొట్టమొదటి వివాహము ఎవరెవరి ద్వారా జరిగించింది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మొట్టమొదటి ఆదాము అవ్వల ద్వారా యెహోవా దేవుడు కుటుంబాన్ని, చక్కటి నూతనమైన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత వంశములు వెంబడి వంశులు, తరములు వెంబడి తరములు యొక్క తరాలు వెళ్ళిపోతున్నాయి. ఈ నూతనమైన నవీన యుగంలో బహుమత భారతదేశ క్రైస్తవ ఆరాధికులుగా ఉంటున్న మనమందరము కూడా దీని దాసులు. సంసోను మరియు బుజ్జి వారి యొక్క దాంపత్య జీవితాల ద్వారా అనుగ్రహించిన కుమారుడు భాగ్యరాజును, అదే రీతిగా రోసయ్య మరియు రాజకుమారులను ప్రేమించి అనుగ్రహించిన వారి యొక్క కుమార్తె పూర్ణిమకులు చక్కగా వివాహము గత సంవత్సర కాలంలో మంచి సుదినం నవంబర్ 25వ తారీఖు ఏంటండి, ఏదన్నా ఒక సుదినం మీకు జ్ఞాపకం రావాలి. ఈ నవంబర్ 25వ తారీఖు పెళ్లి రోజు. ఇంకా ఒక ప్రత్యేకమైన దినాలు క్రీస్తు రాకడ సమీపముగా ఉంటూ అడ్వెంట్ కాలం అనగా చిగురించుడి కాలంలో మొట్టమొదటిగా భాగ్యరాజు పూర్ణిమలను పరిశుద్ధ లూథరన్ దేవాలయంలో జరిగించడం అనగా ఉదయకాలంలో 4 గంటలకు ఒక సాంప్రదాయం. ఎందుకంటే కొన్ని సంఘాలలో కొన్ని సహవాసాల్లో ఒక విధానముగా క్రిస్మస్కి ముందుగా నెల నుండి ఆరాధించటం. క్రీస్తు రెండవ రాకడ, మొదటి రాకడ కాలంలో క్రీస్తు వారు భూలోకంలోనికి రాకముందుగా అనేక మంది యవన కన్యకలు సిద్ధపాటు చేశాడు, కొంతమంది రాజులను సిద్ధపాటు. ఇది చరిత్ర, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మర్మం అన్నమాట. ఈ మర్మం మనకు అందరికీ తెలియదు. ఎందుకు ఈ అడ్వెంట్ కాలంలో మనం ఆరాధించాలంటే అది క్రీస్తు వారు పుట్టిన కాలం, అది ఇంచుమించు కాలం. అదే సంవత్సరం మన క్రిస్మస్ 25 అని మనం చెప్పలేము, కానీ అది ఆయన పుట్టిన సమయంలో పరలోకము నుండి దేవదూతలు దిగి రావటం, చాలా పరిశుద్ధంగా వారి యొక్క అనేక మంది కన్యకలు సిద్ధపడటం. అప్పుడు ఎప్పుడైతే కుమారుడు పుట్టాడు, కుమారుడికి జన్మనిచ్చిందో దేవదూతలు రావటం, తరలోక దేవదూతలు వచ్చిన తర్వాత జ్ఞానులకు మార్గం చూపించటం, జ్ఞానులు వారు తిన్నగా వెళ్ళి ఏరోదు మహారాజు దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ కాలంలో పూర్ణిమ భాగ్యరాజు వివాహం జరిగింది. అది ఇంచుమించు కాలం, అది క్రీస్తువారు 4-5 శతాబ్దం మధ్య కాలంలో క్రీస్తువారు పుట్టిక దినాలలో ప్రియులు చక్కగా వివాహం జరగడం. ఇంచుమించు నేను కూడా ఆ మొట్టమొదటి పండుగలో భాగ్యరాజు మరి పూర్ణిమ వివాహం జరిగించడం చాలా సంతోషకరం. ఇవాళ తారీఖు ఎంతండి? 23. చాలా సంతోషం. సంవత్సరం కాకముందే ఎన్నో నెల 19 చక్కటి ఫలాన్ని ఇవ్వటం. కుమారులు యెహోవా స్వాస్యము, మనం అక్కడికి రావాలి. కుమారులు యెహోవా స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ దీవెన 128వ సంకీర్తన, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉంటుంది. బిడ్డలు ఫలించాలంటే మొట్టమొదటిగా ఆ ద్రాక్ష తేగిటు మరి ద్రాక్ష వల్లి అటు వెళ్ళిపోతే మనకు ఉపయోగం ఉండదు. రెండు కూడా ఒక చోటకి వెళ్ళాలి. చక్కగా నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయంలో ఫలం పొందాలంటే ఆ యొక్క వ్యవసాయదారుడు సేద్యపరిచిన ఒక మొక్క నాటిన ఆ మొక్క నుండి ఒక ఫలం వస్తుంది. ఆ ఫలము చూసి సంతోషించాలి. ఆ ఫలము ద్వారా బిడ్డలకు ఎంతో ఆనందభరితులుగా ఉండటానికి ఈ సుదినాలు, ఈ యొక్క సాంప్రదాయాలు ఏదేదైనా కానీ ఈ యొక్క సాంప్రదాయం అనేది చాలా క్రమముగా మర్యాదగా జరగటమే కాకుండా బిడ్డల విషయంలో చాలా తల్లిదండ్రులకును, అదే రీతిగా అత్తమామలకును విధేయులైన కుమారుడుగా, భాగ్యరాజును విధేయులైన కుమార్తెగా పూర్ణిమలను దేవుడు నియమించాడు. దేవుడు ఏర్పాటు చేసే ఎంత ఓర్పు, సహనము, వారి యొక్క సుదీర్ఘ కాలంలో ఉద్యోగరీత్యా
ఒక ప్రయాణాలు, వారి వారి పనిలో వారు బిజీగా ఉన్నా కానీ ఈ సమయానికి ఇక్కడ జరుపుకోవడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలు. దేవుడు అందిస్తున్నాం, వాటిని మనం పఠిస్తున్నాం, అనేక సందేశాలు మనం వింటున్నాం, ఆలకిస్తున్నాం. విని ఆలకించి వీటిని పాటించడం ద్వారా మరొక తరం ఏర్పడుతుంది. మరియు సంసోను మరియు యొక్క భుజులు ఒక తరం తర్వాత భాగ్యరాజు వారి వారి యొక్క సత్యమణి పూర్ణిమ వారి బిడ్డల ద్వారా మరొక 3వ తరానికి. ఎందుకంటే ఆయన తరతరముల వరకు ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త. ఆయన ఆరాధించడానికి బద్దులు మనం అందరం కూడా. అసలు ఎందుకు దేవునికి స్తుతి చెల్లించాలి చెప్పండి? మనం ఆరాధికులు అందరూ దేవుని చర్చికి వెళ్తారా? ఆదివారం ఏ చర్చికి వెళ్ళండి, వెళ్తారా? చేయలేదండి. చర్చికి వెళ్ళని వారు వెళ్ళేవారు చూడండి. ఎందుకంటే మనం అందరం కూడా ఏకదేవుని ఆరాధికులు. మన విధానం, మన సాంప్రదాయం, మన భాష ఏదైనా కానీ మనం అందరం కూడా సృష్టికర్తను ఆరాధిస్తాం. సృష్టికి 3గా దేవుడు వారిని నియమిస్తున్నాడు. ఒక కుటుంబం కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ కుటుంబంలో దేవుని కార్యాలను స్మరణ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఆయన కృతజ్ఞత చేయడానికి బద్దులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా కష్టం వచ్చిందా ప్రార్థన చేయాలి, దుఃఖం వచ్చిందా ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిందా అనేక మందిని పిలిపించి మనం ప్రార్థన చేస్తే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తే దేవుడు మనం మొర ఆలకిస్తాడు. కవులలో మనం చేసే ప్రార్థన 56వ కీర్తనలో 8వ వచనంలో చెబుతాడండి. 56వ కీర్తన బైబిల్ కూడా అసలు ఎవరు తెచ్చుకోలేదు. ఎందుకు వచ్చారు? భోజనానికి వచ్చారండి అమ్మా. చెబుతున్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కౌలులో కనబడును కదా అంటున్నాడు. కౌలులు అంటే ఏంటి చెప్పండి ఎవరండి? అవి మన ప్రార్థనలు అంట. బిడ్డలు చేసి ప్రార్థన చేసుకున్నారు మీరు. అమ్మా మాకు గర్భఫలం కావాలి, సంతానం కావాలి, సంతోషంగా ఉండాలి మేమందరం అని అనుకున్నారా మిత్రులు? వారు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అవి ఆ కన్నీళ్ళు విడిచిన ప్రార్థన ఒక బుడ్డిలో నింపబడతాయంట. తర్వాత అవి కవులలో కనబడతాయి. ఏ కవులు కింద ఒక అక్షరం ఉంది, కింద పుటాలు బైబిల్ ఇంటికి వెళ్తారో చూడండి, పుస్తకాలు. ఎందుకంటే మనం కన్నీళ్ళు విడిచి చేసిన ప్రార్థన ఎవరి ప్రార్థన అయినా కానీ వ్యర్థం కాదు. ఒక బుడ్డిలో నింపబడతాయి. జ్ఞాపకం చేసుకోండి, ఒక బుడ్డిలో నింపబడతాయి. తర్వాత ఎవరు ఎందుకొరకు చేశారనేది ఒక పుస్తకంలో రాయబడతాయి. గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 50వ కీర్తన 56వ కీర్తన చదువుకోండి. మీరు ఎలాగా ప్రార్థన చేయండి, కార్యాలు చూడండి. దేవుడు మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాల కొరకు సాక్షులుగా ఉండండి. ఇది దేవుడు చెప్పే మాట. మనకేది సాయంకాల ఆశీర్వాదంతో అందరూ నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి పెంచండి. భారం కలిగి ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. పరిశుద్ధ సహవాసమునందు సన్నిధినందు బిడ్డలకు జీవితాల్లో తండ్రి ప్రియులు ఏకప్రవ దీనిది ఆశలు తండ్రి మేడద సంసోను మరియు బుచ్చమ్మలను వారి యొక్క దాంపత్య జీవితాల ద్వారా అనుగించిన కుమారుల కుటుంబాల ద్వారా, కుమార్తె కుటుంబాల ద్వారా, మనవరాల ద్వారా జరిగిస్తున్న ఇక స్త్రీ మంత కార్యక్రమం బట్టి వందనాలు. ఆయన చిన్న కుమారుడు ప్రభు భాగ్యరాజు మరియు ప్రభు పూర్ణిమాలో మీరు ఐక్యపరిచారు తండ్రి ప్రియులు రోషయ్య రాజకుమారి వారి యొక్క దాంపత్య జీవితాల ద్వారా అనుగించే బిడ్డలను వారి పూర్ణిమ వారికి కుమార్తె పూర్ణిమను ప్రభు మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగములు మీరు స్థిరపరిచారు ఇద్దరిని ప్రభు. అదే రీతి ఇచ్చిన గర్భఫలం బట్టి వందనాలైనా ఈ యొక్క మాసంలో ఏ నెలలో ఏ రీతిగా ఉండాలో ప్రభు, శరీర ఆకృతులు శరీర అవయములు అన్నీ కూడా మీరు సిద్ధపాటు చేయండి. ఎందుకంటే హిర్మియా ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. ఈ దినాన ఎందు నిమిత్తమైతే ప్రభు నీవు గర్భములో రూపం ఆపకుండా నేను ఎన్నుకున్నానని యెహోవా దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్న రీతిగా ప్రభా బిడ్డల ప్రభా ఏ యొక్క ఫలం అయితే బిడ్డలు ఆశిస్తున్నారో ఆ ఫలము ప్రభా ఆ యొక్క రూపము ఆ యొక్క స్వరూపము నీకు ఇష్టమైన రూపముగా నీకు నీ నామానికి సాక్ష్య క్రైస్తవ విశ్వాస అది నాలుగు స్వాధీనించుకోండి. ప్రశ్న దయచేయండి ఆయన. ఎందుకంటే ప్రభావ అల్పులో అభాగ్యుల ప్రభావ నా ప్రార్థన ఆలకించి ఆ యొక్క కుటుంబంలో అనేక విషయంలోను వారికి బిడ్డల విషయం మనవాళ్ళ విషయంలో మీరు కార్యం చేస్తున్నారు తండ్రి వందనాలు. భాగ్యరాజు కుటుంబంలో మీరు కార్యం జరిగిస్తున్న యొక్క ఫలమును చూసి సంతోషించి ఆనందించడానికి మీ సహాయం దయచేయమని నా ప్రార్థన ఆలకించి కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు చెప్పని అడిగిన వాటి అన్నిటికీ సమృద్ధి దయచేయమని నా ప్రార్థన ఆలకించి భాగ్యరాజు పుణ్యమ యొక్క జీవితంలో కార్యం నెరవేర్చినందుకు వందనాలు. ముందు జరుగుతున్న కార్యక్రమం
సాంప్రదాయంగా జరుగుతున్న యొక్క సాంప్రదాయమైన యొక్క శ్రీమంత కార్యక్రమము మర్యాద జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటూ వీళ్ళు తిరిగి ప్రయాణాలు ఉంటున్నారు. ఆయన క్షేమకరం ప్రయాణం దయచేయండి నాయన. ఎందుకంటే ప్రభు దూర ప్రాంతాల నుండి వచ్చారు. మంచి ప్రయాణక్షేమంగా నడిపించమని నా ప్రార్థన ఆలకించి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందము నిండిన మీ నామ సాక్షి బిడ్డలుగా ఉండటానికి మీ సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా హడిదిన ఆహారం నిడమకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. శోధనంతే కాదుష్టను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవున తండ్రి. ఆమేన్. మన తండ్రిని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక హనును సహవాసము, సన్నిధానము, మీ మెండైన రక్షణ దీవెనలు ప్రియులు శాంతిబాబు మరియు వారి కుటుంబానికి, వారి కుమార్తె కుటుంబానికి ప్రాముఖ్యముగా తండ్రి ఈ యొక్క శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న నీ దీని దాసురారు భుజమ్మ సంస్థలకు మరియు ప్రభా రోషయ్య రాజకుమార్ వారి కుమార్తె పూర్ణిమ భాగ్యరాజులకు జరుగుతున్న కార్యక్రమం క్రమంగా మర్యాదగా తోడుగా నీడగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ భాగ్యరాజు పూర్ణిమాలు కుటుంబ పక్షాన అందరికి వందనాలు. శరీర బలం దయచేసి మీరు ఆశించిన ఫలం పొందకూడని మీ సాయం
వేసావే కాంతి రేఖ అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక అందమైన భారమంతా నాకు పంచినాక మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కలలు ఇకపై నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు కంటి పాప చెప్పనైనా లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా సుదతి సుమలోచని సుమనోహర హాసిని రమణీ ప్రియ భాషిని కరుణా గుణభాసిని మనసైన వాడిని మనువాడినామని బదులీయ వేచిరి నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా ఎదలో ఏకాంతము ఏమైందో ఏమిటో ఇదిగో నీ రాకతో వెళ్ళిపోయింది ఇటో నాలో మరో నన్ను చూసా నీకో స్నేహితుణ్ణి చేసా కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా ఆకాశం గొడుగు నీడ పొడమేడ పూల మేడ ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోట గోడ నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గురుతులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కలలు ఇకపై నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు గర్భఫలం 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 ఇది యెహోవా ఇచ్చే బహుమానం గర్భఫలం గర్భఫలం తన అరచేతిలో చెక్కబడిన ఆకారం గర్భఫలం గర్భఫలం ఇది దేవుని ప్రేమకు సాక్ష్యం తన పిల్లలని మనకివ్వడమే భాగ్యం భాగ్యం ఇది దేవుని ప్రేమకు సాక్ష్యం తన పిల్లలని మనకివ్వడమే భాగ్యం
ఫలం